నమస్కారం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధానంగా రెండు రాష్ట్రాల గురించే తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు దక్షిణాదిన ఉన్న తమిళనాడులో క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న సంకీర్ణ రాజకీయాల చదరంగం, మరోవైపు తూర్పున వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక చారిత్రాత్మక అధికార బదిలీ. అసలు తెరవెనుపై ఏం జరుగుతోంది? నంబర్స్ గేమ్ ఎలా మారుతోంది? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణలో ముఖ్యంగా చూడబోయే అంశాలివే: తమిళనాడులోని నంబర్స్ గేమ్, అక్కడ నడుస్తున్న సంకీర్ణ డ్రామా, జరిగిన రెండు అతిపెద్ద రాజకీయ తప్పిదాలు, దెబ్బమీద దెబ్బలా వస్తున్న మే 10th డెడ్లైన్, ఆ తరువాత వెస్ట్ బెంగాల్ కొత్త నాయకుడి ప్రస్థానం మరియు సీఎం ముందున్న 7 అత్యంత కఠినమైన సవాళ్లు. 1116 ఇది కేవలం ఒక సాధారణ నంబర్ కాదు. తమిళనాడులో యాక్టర్ విజయ్ గారికి సీఎం సీట్ను త్రుటిలో దూరం చేస్తున్న నంబరిది. నిన్న గవర్నర్ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ గారు సబ్మిట్ చేసిన ఎమ్మెల్యేల సంతకాలు సరిగ్గా 1116. కానీ మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే 118. జస్టు రెండు సంతకాలు. ఆ 2 సంతకాలు తక్కువ అవడంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆయన ప్రయత్నానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ముందుగా తమిళనాడు నంబర్స్ గేమ్ ఏంటో, ఆ మిస్సింగ్ 7 కదేంటో ఒకసారి చూద్దాం. అసలు లెక్కలు ఒకసారి గమనిస్తే విజయ్ గారి పార్టీ అయిన టీవీకేకి ఉన్న సీట్లలో స్పీకర్కు 1 సీటు మరియు విజయ్ గారు ఖాళీ చేసే 1 సీటు పోను ఖచ్చితంగా 106 సీట్లు ఉంటాయి. దానికి కాంగ్రెస్ ఇచ్చిన 5 సీట్లు కలుపుకుంటే మొత్తం 111. ఇక మెజారిటీ మాకు 118కి ఇంకా సరిగా 7 సీట్లు కావాలి. మరి ఆ 7 సీట్లు ఎక్కడి నుండి వస్తాయి? వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ పార్టీల దగ్గర తలా 2 సీట్లున్నాయి. అలాగే ఏఎంఎంకే దగ్గర 1 సీటుంది. ఇప్పుడు ఈ చిన్న పార్టీలే అక్కడి రాజకీయాల్లో కింగ్ మేకర్స్గా మారాయి. ఇక అసలు కథ కోయలిషన్ డ్రామా, అలాగే మద్దతు ఇవ్వటానికి ఆ పార్టీలు పెడుతున్న డిమాండ్స్ విషయానికి వద్దాం. రాజకీయాల్లో మద్దతు ఊరికే రాదు కదా. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, డిమాండ్లకి ఆఫర్లకి మధ్య ఉన్న భారీ గ్యాప్. వీసీకే చీఫ్ తిరుమవలవన్ ఏకంగా డిప్యూటీ సీఎం పోస్ట్ అడుగుతున్నారు. ఆయన ప్రస్తుతం లోక్సభ ఎంపీ. సో డిప్యూటీ సీఎం అవ్వాలంటే విజయ్ గారు ఖాళీ చేసే తిరుచి ఈస్ట్ అసెంబ్లీ బైపోల్లో పోటీ చేసి గెలవాలని ఆయన ప్లాన్. కానీ టీవీకే పార్టీ దీనికి సమ్మతించకుండా కేవలం అర్బన్ అఫైర్స్ పోర్ట్ఫోలియో మాత్రమే ఆఫర్ చేసింది. ఈ నెగోసియేషన్స్ తీవ్రస్థాయిలో స్టక్ అవ్వడంతో తిరుమవలవన్ గారు అన్ట్రాసెబుల్ అయ్యారని వార్తలొస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో జరిగే క్రాస్ స్టేట్ బేరసారాలు ఎలా ఉంటాయో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే, తమిళనాడులో ఉన్న ఐయుఎంఎల్ పార్టీ విజయ్కి మద్దతిస్తే దానికి బదులుగా పక్క రాష్ట్రం కేరళలో కాంగ్రెస్ వాళ్లకి క్యాబినెట్ బర్త్ ఇప్పిస్తారట. డబ్బుతో కాకుండా ఒక రాష్ట్రంలో మద్దతుకు మరో రాష్ట్రంలో పవర్ని ఆఫర్ చేయడమనేది నిజంగా చాలా రేర్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఈ గందరగోళం మధ్య డీఎంకే ఆడుతున్నది ఒక లాంగ్ గేమ్. ఎంకే స్టాలిన్ గారి మాస్టర్ ప్లాన్గా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వ్యూహాన్ని చూస్తే, మొదట విజయ్ని మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యనివ్వాలి. ఆ తర్వాత 6 నెలల పాటు సైలెంట్గా వెయిట్ చెయ్యాలి. కరెక్ట్గా అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. అప్పటికి కూడా విజయ్కి ఖచ్చితమైన మెజారిటీ లేకపోతే ఇక లాభం లేదు, రాజీనామా చేయాల్సిందే. పైకి అంతా సాఫీగా జరుగుతున్నట్టు కనిపిస్తూనే వ్యూహాత్మకంగా చెక్ పెట్టే ప్లానిది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, పవర్లోకి వచ్చే ఈ క్రమంలో జరిగిన 2 ప్రధాన రాజకీయ తప్పిదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది చాలా పెద్ద టెక్నికల్ మిస్టేక్. విజయ్ గారు గవర్నర్కి 107 టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సిగ్నేచర్స్ కూడా ఒకేసారి జతచేసి మరీ సబ్మిట్ చేశారు. ఇక్కడే అసలు చిక్కొచ్చింది. కన్వెన్షన్ ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా క్లెయిమ్ చేసుంటే గవర్నరు ముందుగా ఆయననే సీఎం చేసి ఆ తర్వాత తీరిగ్గా అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేసుకోమనేవారు. కాని కాంగ్రెస్ సంతకాలు కూడా కలపడం వల్ల అది లీగల్గా కోయిలిషన్ గవర్నమెంట్ బిడ్గా మారిపోయింది. దాంతో గవర్నర్ వెంటనే ఆ 118 మంది మద్దతు నిరూపించుకోవాలని షరతు పెట్టారు. పార్టీలో సీనియర్ పొలిటీషియన్గా కేఎస్ సెంగోటియన్ ఒక్కరే ఉండటం వల్ల ఈ సరైన సలహాలేమీ స్పష్టంగా కనిపించిందని నిపుణులంటున్నారు. ఇక రెండో పొరపాటు, ఏఐఏడీఎంకేని పూర్తిగా దూరం పెట్టడం. సింపుల్ మెజారిటీ లేనప్పుడు ప్రతిపక్షాన్ని కూడా కాస్త కలుపుకోవాలి, కాని అలా జరగలేదు. దీనివల్ల ప్రస్తుతం తమిళనాడులో రిజార్ట్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఎక్కడ తమ ఎమ్మెల్యేలు చేజారిపోతారో అన్న భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏకంగా హైదరాబాద్లోని రిసార్ట్కు తరలించారు. అలాగే ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్ట్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అందరి కళ్ళు మే 10వ తేదీపైనే ఉన్నాయి. మే 10 డెడ్లైన్, ద టికింగ్ క్లాక్. సమయం చాలా వేగంగా మించిపోతోంది.
మే 10వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ టెన్యూర్ పూర్తిగా ఎక్స్పైర్ అవుతుంది. ఈలోపు ఈ ప్రతిష్టంభన తొలగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే 2 పరిణామాలు జరగవచ్చు. ఒకటి, రాష్ట్రపతి పాలన విధించడం, లేదా ఎంకే స్టాలిన్ గారినే కేర్టేకర్ సీఎంగా ఉంచి మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం. అందుకే రాబోయే 48 గంటలు తమిళనాడు పాలిటిక్స్లో నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. సరే, తమిళనాడు రాజకీయాల నుంచి మన ఫోకస్ని కాస్త తూర్పు వైపు వెస్ట్ బెంగాల్కి షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ ఒక హిస్టారిక్ పవర్ షిఫ్ట్ జరిగింది. వెస్ట్ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సువేందు అధికారి గారి ప్రయాణం చాలా ఆసక్తికరం. కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్తో మొదలై 1995లో కౌన్సిలర్గా గెలిచారు. ఆ తర్వాత 2007లో నందిగ్రామ్ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మమతా బెనర్జీకి ఎంతో బలాన్నిచ్చారు. కాని పరిస్థితులు మారి 2020లో బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో సాక్షాత్తు మమతా బెనర్జీనే నందిగ్రామ్ సీట్లో ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. అప్పటి నుండి ప్రతిపక్ష నాయకుడిగా పోరాడి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తోలాబాజ్ భైపో హటాओ. బెంగాల్ పాలిటిక్స్ని ఫాలో అయ్యేవారికి ఈ స్లోగన్ బాగా తెలిసే ఉంటుంది. అంటే ఎక్స్టార్షనిస్ట్ నెఫ్యూని తరిమేయండి అని అర్థం. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ప్రమోట్ చేయడం మొదలుపెట్టినప్పుడే టీఎంసీలో నంబర్ 2గా ఉన్న సువేందు అధికారి పార్టీకి దూరం జరగడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరాక ఆయనిచ్చిన ఈ స్లోగన్ బెంగాల్ రాజకీయాల్లోని సైద్ధాంతిక విభేదాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. దీనికి కౌంటర్గా మమతా బెనర్జీ గారు వాడిన పదం మీర్ జాఫర్. బెంగాల్ నవాబ్ని బ్రిటిష్ వారితో చేతులు కలిపి మోసం చేసిన ద్రోహి పేరు మీర్ జాఫర్. అధికారి కుటుంబాన్ని ద్రోహులుగా ముద్రవేస్తూ ఆమె ఈ చారిత్రక పదాన్ని వాడారు. ఇలాంటి అత్యంత తీవ్రమైన వైరం మధ్య 2026 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 సీట్లు గెలుచుకోవడం వెనుక గ్రౌండ్ లెవెల్లో ఎంతటి ఆపరేషన్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా కొత్త సీఎంగా సువేందు అధికారి ముందున్న ఆ 7 సవాళ్లు ఏంటో చూద్దాం. ద రోడ్ అహెడ్. రాగానే ఆయన ముందున్న లిస్టు చాలా పెద్దది. తన సొంత పీఏ చంద్రనాథ్ రహద్ మర్డర్ కేసును సాల్వ్ చేయడం ఆయనకు మొదటి టెస్ట్. అలాగే పోస్ట్పోల్ వైలెన్స్ని కంప్లీట్గా ఆపడం, ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా అడ్డుకోవడం, సైద్ధాంతికంగా చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం, అలాగే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రేషన్ నిరోధించడం. ఇవన్నీ ఒకెత్తైతే అన్నిటికంటే అతిపెద్ద ఫైనాన్షియల్ సవాలు మరొకటుంది. కేవలం 45 రోజులలోపు 7వ పే కమిషన్ బకాయిలు అక్షరాల 42,000 కోట్ల రూపాయలను క్లియర్ చేయాల్సింది. ఫైనాన్స్ పరంగా ఇంత ఒత్తిడిలో ఉన్న రాష్ట్రంలో దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ 2 వేర్వేరు రాజకీయ ముఖచిత్రాలలో రాబోయే 48 గంటలు ఎలాంటి సంచలనాలకు దారితీయబోతున్నాయి? తమిళనాడులో ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకుని విజయ్ సీఎం అవుతారా, లేక పాలిటిక్స్ మరో ఊహించని మలుపు తిరుగుతాయా? అలాగే వెస్ట్ బెంగాల్లో తన పాత పార్టీ నేతృత్వహిస్తున్న స్ట్రాంగ్ అపోజిషన్ని కొత్త సీఎం ఎలా ఎదుర్కొంటారు? ఎప్పటికప్పుడు మారుతున్న ఈ రాజకీయ పరిణామాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వార్తలను నిశితంగా గమనిస్తూనే ఉండాలి. ఈ విశ్లేషణ ద్వారా తెరవెనుక జరుగుతున్న రాజకీయాలపై మీకొక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.